నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే నందు, మన తెలుగు రాజ్యం వీక్షకులకు కూడా. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు కడప, పులివెందుల జడ్పీ ఫలితాలు చూసాము. ఓవరాల్‌గా అక్కడ టీడీపీ విజయ దుందుమి మోగించింది. దాదాపుగా 7,053 ఓట్ల మెజారిటీతో అక్కడ టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు గెలిచారు. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా ముద్దు కృష్ణారెడ్డి గారు కూడా గెలిచారు. ఈ ఫలితాలు ఎలా చూడొచ్చు సార్? ఈ ఫలితాలు ఒకటి మన నందు గారు ఇవి ముందుగా ఊహించినయే. ఎందుకంటే గత 45 ఏళ్లగా పులివెందుల నియోజకవర్గంలో గాని, కడప జిల్లాలో గాని, మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా జరిగినటువంటి పరిపాలనకి అద్దం పట్టినట్టుగా నిలిచింది. మొన్న ఎన్నికల్లో 24లో జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం అనేది ఓ రకంగా ఆ నియోజకవర్గంలో అంతకుముందున్న భయం వల్ల మళ్ళీ ఇతనే అధికారంలోకి వస్తాడన్న భయంతో వేశారు. ఎప్పుడైతే అతన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా తిరస్కరించారో, ఆయన పరిస్థితి ఎంత అధ్వానంగా 11 సీట్లకు పడిపోయిందో అప్పుడు అర్థమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి మన ఏం చేయలేడు అనే ధైర్యం ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది. ఈ సాధారణ ఎన్నికల తర్వాత మొదటిసారిగా జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ప్రజల్లో ఆ ధైర్యం వచ్చి డిపాజిట్ కూడా కోల్పోయేటంత దుస్థితిలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటం అనేది, గతంలో కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాము, అసలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ మీద తాకనివ్వము, అసలు తెలుగుదేశంలో పెద్ద నాయకులు ఎవరిని గెలవనివ్వము అని సవాళ్ళు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది. తర్వాత ఆయనే కాకుండా ఆయనకి వంది మాగాదులుగా వ్యవహరించినటువంటి వంశీ, లేకపోతే కొడాలి నాని, విడదల రజని, లేకపోతే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు కూడా, అంబటి రాంబాబు, వీళ్ళు కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే శంకర జాతి ప్రజలని మాట్లాడాడంటే ఆయన అమరావతి ప్రజలనే కాదు ఆ మాట మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను భావించినట్టుగానే ప్రజలు అవమానపడ్డారు, భంగపడ్డారు. అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎలాగో మాట్లాడుతూ రాదు. ఆయనకి ఏంటంటే అధికారంతో ఆయనకి అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. కనీసం పక్కనుండాళ్ళైనా కానీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయకపోగా ఆయన చేసిన నష్టాన్ని ఇంకా డబల్ చేశారు, మాట్లాడటం కుదరక. ఆ విధంగా పులివెందుల్లో ఇవాళ లతారెడ్డి గారు డిపాజిట్ కూడా వీళ్ళకి దక్కనివ్వలేదు. 6,052 ఓట్ల మెజార్టీతో గెలిచిందంటే అది లతారెడ్డి గారి బలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రాంతంలో ఎంత వ్యతిరేకత ఉంది ఆ కుటుంబం పట్ల అనేది అర్థమవుతుంది. ఒక ఓటర్ అందులో వేశాడు, 30 ఏళ్ల తర్వాత నేను ఫస్ట్ టైం ఓటు వినియోగించుకుంటున్నాను. మరి అంబేద్కర్ పెద్ద విగ్రహం కట్టించిన వ్యక్తి మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పులివెందుల్లో ఇన్ని రోజుల నుంచి అమలు చేయకుండా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని వాళ్ళ కుటుంబమే ఇక ఉండాలి, మిగిలిన వాళ్ళు ఉండకూడదు అని కూడా నిన్న కాక మొన్న అతను ఎవరో బీటెక్ రవి అంట అని ఎంత హేళనగా మాట్లాడాడో మనం చూసాం. దానితో చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ ముందు రోజు బీటెక్ రవి అంటే అతను ఎవరో నిన్ననే ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బీటెక్ నిన్న అవును, ఆ బీటెక్ రవి అంట అని. బీటెక్ రవి నీకు తెలియపోవచ్చు కానీ అక్కడ ప్రజలకు తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రజలతో మమేకమై లేవు. బీటెక్ రవి ఉన్నాడు. బీటెక్ రవి ఓడిపోయిన రోజున కూడా తను ఆ నియోజకవర్గ ప్రజల్ని నమ్ముకుని బతికాడు. నువ్వు అసలు నువ్వు ప్రజల్ని, పులివెందుల ప్రజలనే కాదు రాష్ట్ర ప్రజలు కూడా నువ్వు వాళ్ళు ఒక మనుషులు అని లెక్క వేయకపోవటం వల్లనే నీకు ఈ విధమైనటువంటి తీర్పు రాష్ట్రం ముందిచ్చింది. 11 స్థానాలు ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో కూడా నువ్వేంటనేది చూపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన మాట్లాడిన మాటలు ప్రజలు హర్షించట్లేదు. వయసు కన్నా నువ్వు గౌరవం ఇవ్వాలి. నీ తండ్రి వయసు ఆయన అయిపోయింది, ఇదే ఆయన ఆఖరి ఎలక్షన్లు అని చెప్పడానికి నువ్వెవరివి? ఇప్పుడు నీ తండ్రి మరి ఎలాంటి మరణం పొందాడో నీకు తెలుసు. నువ్వు రోజు 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నా అని చెబుతున్నావు. నీకు బైబిల్లో మంచి విషయాలు కనపట్టలేదా? 4 గోడల మధ్యలో చీకట్లో చదవటం వలన అలాంటి మంచి వాక్యాలు మాట్లాడు. అభిషేక్ రెడ్డి నీకు అన్న కొడుకు, డాక్టర్, సూపర్ స్పెషలిస్టు,
అతను 30 ఏళ్లలోనే చనిపోయాడు కదా. అవును. వయసుకి మరణానికి సంబంధం లేదని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వేమన్నా పసిబాలుడివా? నువ్వు కూడా 55 ఏళ్ళు వచ్చినాయి, మధ్య వయస్కుడు అయిపోయావు. 50 దాటిన తర్వాత ఎవరికి ఎప్పుడైనా ఏదైనా మోడొచ్చు. ఆరోగ్యపరంగా రావచ్చు, ఇంకొక పరంగా రావచ్చు. ఇప్పుడు నీ తండ్రి కూడా వికటాటహాసం చేసి అసెంబ్లీలో 1 మంత్ కూడా తిరగకముందే అసలు ఆయన అవయవాలు కూడా దొరకని పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత కూడా నీకు జీవితం పట్ల, ఇతరుల పట్ల ఒక సంస్కారంగా మాట్లాడటం అలవాటు అవ్వలేదంటే నువ్వేమో నేర్చుకున్నట్టు జీవితంలో పాఠాలని? అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది ఆయన ప్రజలకు ఎంత సొంత నియోజకవర్గ ప్రజలు కూడా ఏహించుకున్నారు. తర్వాత సొంత బాబాయి హత్య విషయంలో ఇప్పుడు నువ్వు ఇన్ని రాజ్యాంగాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బాబాయ్ హత్య గురించి ఎందుకు లేఖ రాయలేకపోయావు? ఎందుకు న్యాయం అమలు చేయించలేకపోయావు? బీజేపీతో నీకు ఆ రోజు మోడీ గారితో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఒక దత్తపుత్రుడిగా. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలనే దానికి కూడా ఈ ఎన్నిక ఒక ఉదాహరణ. రెండోది, ఇక్కడ లోకేష్ గారిని కూడా అక్కడ ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నా ఆయన నిజంగానే ఆయనలో ఉన్న పరిపక్వత దృష్ట్యా ఈయన మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేయలే ఈ కుటుంబం పట్ల. ఎందుకంటే అంత వ్యక్తిగత కక్ష ఆయన పెట్టుకోలేదనేది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు లోకేష్ మొన్న వీళ్ళు కుప్పంలో చేసిన ప్రవర్తన చూసిన తర్వాత వీళ్ళకి వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా బుద్ధి చెప్పాలనే ఒక పట్టుదలకు వచ్చి అక్కడ తెలుగుదేశం క్యాడర్ ని యాక్టివేట్ చేశారు బాగా. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఓపెన్ గా వచ్చి ఓట్లేయండి మీ ఆత్మసాక్షిగా, ధైర్యంగా అని వాళ్ళు ఇవ్వబట్టే ఇవాళ అంత ఓపెన్ గా వచ్చి అంత మెజారిటీ ఇచ్చారనేది కూడా మనకు అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎవరో కృష్ణారామ అని చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే మంచిది అని ఆధ్యాత్మికంగా. ఇప్పుడు ఈయన కూడా బైబిల్ ఇంట్లో కూడా చదవకుండా బయటకు వచ్చి ఈ వేదికల మీద చదివి ఆ బైబిల్లో ఉన్న మంచి విషయాల్ని రాష్ట్ర ప్రజలకి చెప్తే బాగుంటది. ఎందుకంటే ఆయన సంపాదించుకోవాల్సిన లక్షల కోట్లు సంపాదించేసుకున్నాడు. ఇక అంతకు మించి డబ్బుల సంపాదనతో ఎవరు ఏం తినేది ఏం లేదు. ఆయన తినే బంగారం లేదు, తీసుకెళ్లే అంత పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ బైబిల్ని ఇప్పుడు వాళ్ళ బావగారు ఉన్నాడు కదా, ఆయన కుమార్ అనిల్ షర్మిల్ గారి అనిల్ కుమార్ గారి లాగా నువ్వు కూడా ఒక ఫాస్టర్ లాగా 10 మందికి మంచిని పంచు. బయట చదవద్దు, నువ్వు ఇంట్లో చదవద్దు బైబిల్ని, వేదికల మీద చదివి చేసుకుంటే నువ్వు చేసిన ఈ పాపాలు కొంతవరకైనా ప్రక్షాళన జరుగుతుందని అనుకోవాలి. ఆయన కూడా ఇతరులకి చెప్పడానికి కాదు నీతులు, మనం కూడా ఆచరించాలనేది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి.